హలో, నేను డాక్టర్ ఇంద్రాని, ఐవీఎఫ్ కన్సల్టెంట్ అండ్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ సుచిత్ర బ్రాంచ్. సో ఈ ఎంబ్రియో గ్లో అనేది ఏంటో చూద్దాం. సో నార్మల్గా ఏంటంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఈ ఎంబ్రియో గ్లూ అనేది వాడడం జరుగుతుంది. సో నార్మల్గా గ్లూ అంటే ఏంటంటే ఏదైనా స్టిక్ చేయడానికి మనం యూజ్ చేసేదాన్ని గ్లూ అని అంటాం. అంటే ఇక్కడ లిటరల్గా గ్లూ అని కాదు. సో ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఎంబ్రియో తయారైన తర్వాత అంటే నార్మల్గా బాడీ లోపల న్యాచురల్ ప్రాసెస్లో ట్యూబ్ లోపల ఎగ్ స్పర్మ్ కలవడము, ఆ తర్వాత ఎంబ్రియో వచ్చి యూట్రస్ లోపల స్థిరపడి అక్కడ అతుక్కుంటుంది. సో యూజువల్గా ఏంటంటే సైంటిస్ట్ ఈ స్టడీస్లో చూసినప్పుడు ఏంటంటే ఈ లైనింగ్ లోపల ఒక మీడియా లాంటిది అనమాట, మీడియం అని అంటాం దాన్ని. అలాంటిది హైలినానిన్ అని ఒక మీడియం లాంటిది ఉంటుంది. సో దానివల్ల ఈ ఎంబ్రియో అనేది స్టిక్ అయ్యే టైంలో అదన్నీ హెల్ప్ అవుతుందని స్టడీస్లో గమనించారనమాట. సో ఇప్పుడు నార్మల్గా మనం కూడా ఏంటంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసినప్పుడు మామూలుగా ఎగ్ దాన్ని స్పర్మ్తో కలిపేసాక ఎంబ్రియో తయారైన తర్వాత మనం ఎంబ్రియోని లోపల యూట్రస్ లోపల పెట్టేటప్పుడు దాన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని అంటాం. సో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఈ లాస్ట్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టైంలో నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఈ ఏదైతే చెప్పామో మీడియం అని, దాన్ని వాళ్ళు ల్యాబ్ లోపల ఈ ఎంబ్రియోని ఆ మీడియంతో పెట్టి దాంతో పాటు మనకి ఇచ్చినప్పుడు అది దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. సో దాన్ని ఎంబ్రియో గ్లూ అని అంటాము. సో ఏంటంటే స్టడీస్లో చాలా వరకు చూసినట్టు ఆల్మోస్ట్ ఒక 6,000 to 7,000 దాకా కపుల్స్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది ఎంబ్రియో గ్లూ యూజ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 15 to 20% ప్రెగ్నెన్సీ రేట్స్ అనేది చాలా ఇంక్రీజ్ అయ్యాయి. అంటే ఈ ఎంబ్రియో ఇంప్లాంట్ కావడానికి అది దోహదపడడం, దాని ద్వారా సక్సెస్ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తున్నాం అనమాట. సో ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ టెక్నిక్. మనము దాని ద్వారా చాలా వరకు ప్రెగ్నెన్సీస్, కొంతమందికి మల్టిపుల్ ఫెయిల్డ్ సైకిల్స్ అయిన వాళ్ళకి, లేదంటే సరిగ్గా వేరే ట్రీట్మెంట్స్ సరిగ్గా కానప్పుడు దీని ద్వారా మనం సక్సెస్ రేట్స్ అనేది చాలా అంటే ఆల్మోస్ట్ ఒక 15 to 20% ఎక్కువ మనం ఇవ్వగలుగుతున్నాం అనమాట. థ్యాంక్ యూ.